కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను చిట్యాల మండలంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బీజేపీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులైనటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి 53వ జన్మదినం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సివిల్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఆయుర ఆరోగ్యాలతోని ఇలాగే ఉన్నత పదవుల్లో ఇంకా బాధ్యతల్లో ఉంటూ ఈ యొక్క దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక భారత ముద్దు బిడ్డగా, ఒక మరో వీర శివాజీగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామాన గడప గడపకు తీసుకెళ్ళినటువంటి నాయకుడు బండి సంజయ్ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన యొక్క ఆదర్శంగానే తీసుకొని ఈరోజు గ్రామ గ్రామాన కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, యువకులు ఎంతోమంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయి ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ రోజున రానున్న రోజులలో కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే యొక్క బాధ్యత కూడా మేమందరం తీసుకుంటా ఉన్నాం. ఆయన ఈ విధంగానే అనేకమైనటువంటి పుట్టినరోజు జరుపుకుంటూ ఇంకా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా దేవుణ్ణి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన రానున్న రోజులలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా మేము భారతీయ జనతా పార్టీ నుండి కార్యకర్తలను కూడా ఆకర్షిస్తూ ఉన్నాం. అదే ధోరణితోని రానున్న రోజులలో కూడా మేము ఆయన కోసం, పార్టీ కోసం పనిచేస్తూ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనే అక్కసుతోని ఈరోజు దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే వ్యక్తులలో ప్రథముడుగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారు ఇంకా ఇలాగే ఉండాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.